అందరికీ నమస్కారం. గుంచి కవర్లకి స్వాగతం. కారా మాస్టారి శత జయంతి. కారా మాస్టారి శిష్యులు, అభిమానులు, సాహిత్యాభిమానులు ఆయన శత జయంతిని పురస్కరించుకొని సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాళీపట్నం రామారావు మాస్టారు వైజాగ్లో సెయింట్ యాంథనీ స్కూల్లో టీచరుగా పాఠాలు చెప్పారు పిల్లలకి. కథకుడిగా కుటుంబం నుంచి సమాజం వరకు రాజకీయ, సాంఘిక అవగాహనతో కథలు చెప్పి తన తరంలో మార్గదర్శి అయ్యారు. తన తర్వాతి తరానికి కథల పాఠాలు చెప్పి కథల మాస్టర్ అయ్యారు. తెలుగు కథ గురజాడ నుంచి ఇప్పటి వరకు ప్రతి తరం కథ చెప్పింది. మాస్టారు ఆచి తూచి మాట్లాడినట్లే ఆచి తూచి తక్కువగా కథలు రాసినా ప్రతి వాక్యం చాలా చెప్తుంది. తెలుగు కథకి శ్రీకాకుళంలో ఓ అడ్రస్ ఏర్పాటు చేశారు మాస్టారు, అదే కథానిలయం. ఇక మీ బాధ్యత అని 3 ఏళ్ల కిందట వెళ్ళిపోయారు. మాస్టర్ని తలుచుకోవడం అంటే ఆయన కథలు తలుచుకోవడం అని నేను అనుకుంటాను. ఓ కథ చదువుతాను ఈ సందర్భంగా. కథ నో రూమ్. వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది. అత్తవారిలులా. రూమ్ కావాలా? సింగిలా, డబలా? తగిన వ్యవధిలో జవాబు రాకపోయేసరికి తలెత్తి చూశాడు ఒంటిగంట గుమాస్తా. అతడి మసక కంటికి నూకరాజు వేషం హనీమూను పెండ్లి కొడుకు వేషంలా కనిపించలేదు. పక్కనున్న పల్లెపిల్ల కన్నెపిల్లలా కనిపించింది. రెండో కంటితో ఎంత వెతికినా పెట్టే బెడ్డింగు కనీసం చేతి సంచైనా కనిపించలేదు. కాబట్టి లేదు. ఏమిటి, రూమ్ లేదు అన్నాడు గుమాస్తా. అంతఃపురద్రోహిగా అనుమానించి చిన్న ఇంటి పెద్ద వీరుని అటకాయించే రాజుగారి బావమరిదిలా. తను చేయబోయిన ప్రభుద్రోహం ఏమిటో తెలియలేదు నూకరాజుకి. క్షణకాలం నివ్వెరపడి నించున్నాడు. తర్వాత మధ్యలో ఈ కూసుగాడెవడు అనిపించగా కోపం ముంచుకొచ్చింది. కానీ ఆసరికే గుమాస్తా బుట్ట క్రాఫింగ్ ముందుకు వంగి కూడికల లెక్కల్లో కూరుకుపోయింది. నూకరాజు వేడి కళ్ళల్లోంచి వచ్చే వాడి చూపులు వాడి ఆవదంతల మీద జారిపోతూ ఉండడం గమనించి పక్కనున్న దేవుళ్ల మీదకి తిప్పాడు. దేవుళ్ల కళ్ళల్లో అతడికి ఢీకొనడానికి ఏమీ కనిపించలేదు. అతడు వేసుకున్న కాకి గుడ్డలు అతడిలాగే నలిగి నలిగి చెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడి మూపురం కాడిని మోసి మోసి కాయలు పక్కలకు చార్చుకుంటున్న ముసలి ఎద్దు మూపురంలా ఉంది. గుమాస్తా మీద కోపం ఇతడి దగ్గరకు వచ్చేసరికి అసహ్యంగా మారిపోయింది. టక్ టక్ మంటూ బూట్లు మెట్లు కొట్లాడుతుండగా వీధిన పడ్డాడు నూకరాజు. అతని వెంటనున్న అమ్మడు అతడి నీడలాగే అడుగులు వేసుకుంటూ వెంట నడిచింది. ప్రతి తొత్తు కొడుక్కి ఇదో వేషమైపోయింది. గుమాస్తా ఎవరిని తిట్టాలన్నా వాళ్ళు వెనక్కి తిరగగానే తిడతాడు. వాళ్ళు తిరిగి వచ్చి తంతారన్నట్టు భయపడిపోతాడు దేవుడు. ఆడెవడంటావు? దేవుడికి తెలియదు. అయినా గుమాస్తా ప్రశ్న అడిగేసరికి ఏదో ఒక జవాబు ఇవ్వడం అతనికి అలవాటు. ఆడెవడో నాను చెప్పలేను కానీ ఆ పిల్లదాయి మాత్రం ఆడికి పెళ్ళామే. నువ్వు వాళ్ళని ఎరుగుదువా? నానెరగను. ఆ పిల్లదాని మెడలో తాళిబొట్టుంటే అన్నాను. నానుస్తూ అన్నాడు. అందరి మెడల్లోనూ ఉంటుంది తాళబొట్టు. అది ఆడే కట్టిందని దాని మీద రాసుందా? నువ్వు కట్టిన దాని మీద మాత్రం రాసి కట్టినవురా నా యాల అనుకున్నాడు దేవుళ్ళోని దేవుడు. బయటికి మాత్రం ఏ మాట అనకుండా తుండుగుడ్డ దులిపి భుజానేసుకున్నాడు. భోజనానికి బయలుదేరిన దేవుడు మెట్లు దిగేసరికి మొదటి ఆట సినిమాలు చూసి రెండో ఆట సినిమాలకు పోయే జనంతో కార్లు, బస్సులు, రిక్షాలుగా ఉంది రోడ్డు. ఎదురుగా రోడ్డు అవతల కిళ్ళి కొట్టు మీద జనం పురుగుల్లా మూగుతున్నారు. నల్లగా నీడల్లా ముసిరే జనం, తెల్లగా వెన్నెల కన్నా తెల్లగా కురిసే వెలుగు. ఆ పిల్లది పిల్లోడు అక్కడే ఉన్నారు. అక్కడ మూగే జనం వంక అబ్బరంగా చూస్తూ నించుంది అమ్మడు. ఆ కుర్రాడి చూపులు ఇంకా లాడ్జింగ్ హౌస్ మీదే ఉన్నాయి. పాపం అనుకున్నాడు దేవుడు. భోజనమై చుట్ట వెలిగించి చంకన దుప్పటి గుడ్డ, తలని తువ్వాల చుట్టతో దేవుడు గుడిసె వెలువడేసరికి వెన్నెల జామున్నర పొద్దెక్కి కురుస్తున్నది. చుట్టూ ఓసారి చూసి 10:30 అవ్వాలా అనుకున్నాడు దేవుడు. అతడు 360 రోజులు ముప్పొద్దులు బయటికి బయలుదేరినప్పుడల్లా టైం అంచనా కడుతూనే ఉంటాడు. దొరికిన చోటల్లా గడియారంతో సరిచూస్తూ ఉంటాడు. సాధారణంగా అతని అంచనాలు తప్పు కావు. ఖైరాతీ మెట్ట మించి కింద వెలుగుతున్న నగరాన్ని చూశాక అంతే 10:30 అని ధ్రువపరుచుకున్నాడు మరోసారి. ఆ మెట్ట ఊరికి ఉత్తర చివర ఉన్నది. దానిమీద పాకలు దాటాక బంగళాలే తప్ప ఊరు లేదు.
పడమటి సరిహద్దుకి మైలు దూరంలో పెద్ద ఫ్యాక్టరీ, వెనుక చిన్న కాలనీ ఉన్నాయి. ఫ్యాక్టరీ నుంచి టౌన్లోకి, అటు వాయువ్య మూలంగా రైల్వే కూడలికి మెలికలు తిరుగుతూ పోయే రోడ్ల మీద దగ్గరవుతూ ఊర్లోకొకటి, స్టేషన్కు ఇంకొకటి, రెండు లారీలు కావోలు పరిగెడుతున్నాయి. ఇళ్లల్లో చాలా వరకు లైట్లు ఆరిపోయాయి. నగరం చీకటి మాసికల్లా, వెలుతురు చారికల్లా కనబడుతోంది. అడుగులో అడుగు వేసుకుంటూ దేవుడు లాడ్జింగ్ హౌస్ చేరేసరికి ఎలా లేదన్నా 11, 11:15 అవుతుంది. నడుస్తున్న దేవుడికి ఎదురుగా ఓ జంట గబగబా వస్తున్నారు. ఊరికి దక్షిణపు చివర హాలు నుండి వస్తున్నారనుకున్నాడు దేవుడు. ఆ ఆడమనిషి చేతిలో ఓ చంటిపిల్ల, అతగాడి భుజాన్న 3 ఏళ్ల కుర్రాడు ఉన్నారు. నెమరుకు వచ్చిన హాస్య సన్నివేశాలన్నింటినీ పెద్ద గొంతుతో వర్ణిస్తోంది ఆవిడ. ఓ వంక నడకలో ఆయాసం, రెండో వంక మనసు ఆనందం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ కుర్రాడు ఏమైనారో అనుకున్నాడు. ఇంకో లాడ్జీలో ఎక్కడో ఏదో గది సంపాదించుకోవచ్చు. దొరక్కపోతే ఉన్న ఊరు వాళ్ళైతే రెండో ఆట సినిమా ఏదైనా చూసుకొని రిక్షా ఎక్కియచ్చు. పొరుగురు వాళ్ళైతే తెల్లార్లు ఏ సత్రం వరకు మీదో గడపాలి పాపం. ఈ కాలపు కుర్రోళ్ళు పూర్వపోళలా మరీ మాలోకాలు కార్లే అనుకున్నాడు దేవుడు. దేవుళ్లకు ఈ కాలంలో కుర్రాళ్లలో కనిపించే చొరవ, బతకడంలో వాళ్ళకుండే సరదా చూస్తే చాలా ఇష్టం. ఏ ఆయిల్ ఇంజన్లలో పనిచేసినా, ఏ కాడ కూలి బతుకులు బతికినా ఆదివారం వచ్చేసరికి ఆ మురికి గుడ్డలు వదిలేసి మడతబొట్టల్లో దూరిపోతారు. ఆనాడు వాళ్ళింక మహారాజు కొడుకులో మార్వాడి మనవలో పోల్చుకోలేం. రోజల్లా క్లబ్బులు, కబుర్లు, ఆటలు, పాటలు, పొద్దోతే సినిమాలు. బేడాపరక టిక్కెట్టుగాడు కూడా దొరకడం లేదంటే మేడ మీద టిక్కెట్టు కొయ్యేస్ అంటాడు, రేపు నీది కాదన్నట్టు. పోతిరాజు అన్నది అక్షరాల నిజం అనిపిస్తుంది దేవుడికి. కూలోడు కూడబెడితే మేడ కడతాడన్నది ఎన్నడూ జరగని పని. ఎన్ని ఏకులు వడికితే భూబొమ్మకు పోగులొస్తాయి అని సామెత. అందుచేత ఉన్న దాంట్లో దొరికిన కాడికి అనుభవించింది ఆడికి దక్కుడు. ఈ సంగతి తెలిసి తన వంటి వారికి చెయ్యాలంటే చేతులు రావు. పోతిరాజులు, ఆడిలాంటి కుర్రోళ్ళు సాహసవంతులు. పోతిరాజు అంటే ఇప్పుడు దేవుడు పనిచేసే లాడ్జింగ్ హౌస్లో కట్టిన మేస్త్రీల్లో ఒకడు. పేరుకు ముసలి మేస్త్రిని పెద్ద మేస్త్రి అనేవారు, కానీ అసలు పని, పురమాయింపు, అజమాయిషి అంతా పోతిరాజుదే. నిండా 30 ఏళ్ళు ఉండవు, కానీ ఆడికి పని ఎంత బాగా తెలుసో మనుషుల చేత పని చేయించుకోవడం అంత బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు కూలీల నెంత ఊదరగొట్టి పని చేయించుకునేవాడో, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళనంత వెనకేసుకొచ్చేవాడు. పెద్ద మేస్త్రి కాదు, కాంట్రాక్టర్ అయినా ఆడే ఈడికి జడాలన్నది ఆడి తాలూకా రూలు. ఈ లంజ కొడుకులకే మనం తలంచేదేందిరా? మనం వాళ్ళని పెంచుతున్నావా, వాళ్ళే మనని పెంచుతున్నారా? ఆలోచించు. ఈ మేడే ఉంది, మేము ఈ కాంట్రాక్టర్ గాడిద కొడుకు కలిసి కడుతున్నాం. పూర్తయ్యే నాటికి నీ దగ్గర ఏం మిగులుతుంది, నా దగ్గర ఏం మిగులుద్ది? కాంట్రాక్టర్కి అంతా మిగలాలంటే ఎవడెవడికి కావాలి? నువ్వో నేనో మరి ఇంకొకడో కూలోడు ఉంటేనే అప్పుడు కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆడు లేకపోయినా పని కావలసిన గాడిద కొడుకులు అది తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఒళ్ళొంచి అది చేసి వాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అంచేత ఆ గాడిద కొడుకే మనకి జడవాలి. ఇదే కాదు, పోతిరాజు ఓదనలన్నీ ఇలాగే ఉండేవి. కానీ ఆడి యజమాని ఆడికన్నా లోకం చూసినాడు. ఈడి సంగతి పసికట్టగానే ఈడెనకాల తైనాతీగా మనిషిని ఉంచాడు. ఆడు టీ అంటే టీ, టిఫిన్ అంటే టిఫిను, సిగరెట్ అంటే సిగరెట్ ప్యాకెట్లు రెడీగా ఉండాలన్నాడు. వచ్చినప్పుడల్లా చిన్న పెద్ద ముందు ఆడి పనోడితనాన్ని మెచ్చుకునేవాడు. ఓ పాలి మేడ మీద వెంటిలేటర్లో డిజైన్లు సెక్కుతూ భోజనం కూడా మాను కూర్చున్నాడు పోతురాజు. సింహాలని ఓ ఆడకుంటుండేది, అది మా కాంది, అది అనదు కదా. అవునయ్య మేస్త్రి, నువ్వు ఇన్ని కబుర్లు పెడతావు కదా, నీకు టీలు, టిఫిను, సిగరెట్లు, గిగరెట్లు ఒబ్బరగా ఎందుకు అందుతున్నాయో తెలీదా? నేను ఈడిచ్చే టీ కోసం, టిఫిన్ల కోసమే ఈ పనంతా చేస్తున్నానంటే, అలాగే అనుకుంటే ఆ ఇచ్చినోడు ఎంత ఎర్రిమొగమో నువ్వు అంత ఎర్రిలేంజివి అంటూ సిగరెట్ ముట్టించి తలెత్తి పొగదాని మొగం మీద వదులుతూ అన్నాడు. మేస్త్రికి ఎంత రేటని ఆడిస్తాడు, ఆడిచ్చిన దానికి సరిపడే నేను నా పని ఇవ్వచ్చు, కానీ నేను అంతకన్నా ఖరీదైన పని చేయగలను. నా పనికి ఇలువగట్టి ఇచ్చే గాడిద కొడుకు లేడు. మరేం చేసుకోవాలా? నా పని దోసుకోవాలి.
దాసుకుందును. రేపొద్దున చూసిన గాడిద కొడుకులకి ఆడి పిసిరానితనం కనపడదు. నేను శాతకాన్ని అనుకుంటారు. అదే పనోడికి పని చేయించుకునేవాడికి తేడా. ఈ మేడే ఉంది, రేపొద్దున ఇందులో లాడ్జింగ్ ఎడతారట. అందరిచ్చిన దానికంటే అర్ధో రూపాయో ఎక్కువిస్తాను, నన్ను రాత్రి కిందల తొంగుని అను. నీ నిలువెత్తు ధనం ఇచ్చినా నువ్వు కూల్దానికి ఉన్నంత కాలం ఇందలు అడుగట్టి నెయ్యరు. ఆడి సొత్తు ఆడు నీకు అందకుండా దాయగలడు, నువ్వు అలా దాయలేవు. పనోడితో వచ్చిన సావే అది. అలా అసురుసురు అంటూనే చేసిన పూతి రోజులు చేసిన పని జయమైంది. కాంట్రాక్టర్ని తోలి, మేస్త్రుల్ని ఉబ్బేసి, బతిమాలి, రాత్రి పగలు దీపాలు పెట్టి కూలీలను బెదిరించి బుజ్జగించి కొత్త వాసుకు తెరుస్తారా తెరవరా అనుకున్న లాడ్జింగు సంకురాత్రి ఎళ్ళగానే తెరిపించేశాడు. అలాగా ఇలాగన ఊరంతా మోత మోగిపోయింది. ఆ గచ్చులేటి, ఆ పూతలేటి, ఆ పెయింట్లింగ్ ఏటి, రంగురంగుల గోడలేటి, పాలరాతి బొమ్మలతో, కుండీల్లో పువ్వులతో, గోళాల్లో మొక్కలు, మంచాలు, పరుపులు, రంగురంగుల దీపాలు, డాబా మీద తోటలు, ఓ ఎలిగించేసినారు కొంతకాలం. తర్వాత ఈదికొక లాడ్జింగ్ లెగిసిపోయింది. ఆ మధ్య యజమాని కూడా పోయాడు. పెత్తనం గుమాస్తా చేత యజమాని బామ్మర్ది పాలా పడ్డది. అయినా ఇంగువ కట్టిన గుడ్డ బిజినెస్ మరీ డల్ అయిపోలేదు. దేవుడి తలంపు మళ్ళీ జంట వైపు పరిగెట్టింది. గుమాస్తాగాడి నీలుగుడికి కారణం బిజినెస్ ఇంకా కొంత బతికుండడమే. పాపం ఆ కుర్రాడు ఎయ్యగలిగిన కాడికి వేషం బాగానే వేసినాడు. నల్ల ప్యాంట్ వేసి అంతకన్నా నల్లని బూట్లు వేసినాడు. తెల్ల టెల్లూన్ కమీజు టకోపు చేసి కమీజు చేతిమించి రిస్టు వాచ్ తగిలించేసినాడు. నున్నగా దువ్విన క్రాపు అక్కడికి వచ్చే ముందే జేబు దువ్వెనతో దువ్వు ఉండాల. యాసం గీసం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బాగాలేంది కూడా ఏదో ఒకటి ఉంటుంది. 2 కళ్ళలో ఒకటి గుడ్డిదైనా గుమాస్తాగాడు చూడగానే దాన్ని పట్టేసినాడు. దానికి తోడు ఆ బుల్లెమది మరీ సత్యకాలం ఓటం. అంతా కలిపితే ఆ పిల్లకు 16 ఏళ్ళు ఉండవు. కట్టు బొట్టు పెట్టుకున్న నగలు ఒక్కటి ఈ కాలంది కాదు. అంత ముస్తాబులో ఎప్పుడో లేదు. కానీ పెళ్ళీడు రోజుల్లో పెద్దమ్మి, అంతకన్నా ఒడికట్టు కోకతో కాపరానికి వచ్చినప్పుడు అప్పాయమ్మ అచ్చం ఇలాగే ఉండేవారు. పెద్దమ్మి ఇప్పుడు ఏ రాజ్యంలో ఉందో తెలియదు. అప్పాయమ్మ ఈ లోకంలోనే లేదు. చూపులకు కరువైన ఆ ఇద్దరి స్మృతితో దేవుడి గుండె ఇరువైపుల నుండి ఇనుప హస్తాలతో అదమబడుతున్నట్టు నలిగిపోయింది. తమదేం పుట్టుకోగాని ఒక ఇంటి నుండి ఇంకొక ఇంటికి సుఖపడాలని వచ్చే ఆడకూతుళ్లను ఆవగింజలో అరవంతైనా సుఖపెట్టలేదు. ఆ అప్పాయమ్మను తను కూడా చాలామందిలా ఎన్నెన్నో బాధలు పెట్టాడు. చిన్నప్పుడల్లా తెలియక గొప్ప కోసం అంటే తప్పు, ఊ అంటే తప్పు, లేగిస్తే తప్పు, కూకుంటే అంతకన్నా తప్పు కుట్టేసేవాడు. కొంచెం పెద్దయ్యాక సంసారం బరువు మొయ్యలేక, చాలినంత డబ్బు తేలేక, తెచ్చిన డబ్బుతో తాగేసి, ఒక చుట్టాలు వచ్చినా, ఈదిలో తగులు పడినా, సంకటాలు వచ్చినా, దానికే ఏ కాలో చెయ్యో నొచ్చినా, ఒక మంచనక చెడ్డనక పండగే అవని పున్నవే కానీ ఓపలేని మనిషి. పచ్చి పురటాలు అనకుండా చేతికి ఏది దొరికితే దాంతో బాదివాడు. ముసలోడు అడ్డే లేకపోతే తను పెట్టిన బాధలకి అది ఎప్పుడో ప్రాణాలొగ్గేసు. తర్వాత తను మారాడు. ఎప్పుడు ఎలా అంటే చెప్పలేడు. అమ్మ అయ్య ఏడాది తేడాతో ఒకళ్ళ ఎంబడి ఒకళ్ళు పోయారు. వాళ్ళు పోకముందే తనకోసారి పెద్ద జబ్బు చేసింది. ఆ మరుసటేడే పెద్దమ్మి ఎందులోనూ పడి చచ్చిపోయిందన్నారు. దాని అత్తోరు కెట్టనోళ్ళు ఎవరితోనో లేచిపోయిందన్నారు. ఆ తర్వాత అప్పాయమ్మకి పెద్ద కాయలా చేసింది. ఇన్ని 4-5 ఏళ్లలో జరిగినాయి. వీటన్నిటి తర్వాత ఎప్పుడైనా కసురుకున్నాడేమో కానీ ఎన్నడూ చెయ్యి చేసుకోలేదు. దానికి 30 ఏళ్ళు దాటాక తను 40వ పడిలో తొక్కాక 5-6 ఏళ్ళు ఏం సుఖపడ్డారో పడ్డారు. బతికినంత కాలానికి అదే సుఖం.
అదేనా ఎంత తీరీ తీరని కోరికలు. చచ్చిపోయే ముందు జబ్బుకి తిరగేతకి మధ్య వాళ్ళ పాలి కలుసుకున్నారు. అంతా అయ్యాక అప్పాయమ్మ ఒక్క మనసు తీరిపోతే నాకింక చచ్చిపోయినా తకరారు లేదురా అంది స్వాగతంలా. గుడిసెలో తెరకవతల గుడ్డి దీపం వెలుగుతోంది. అసలే ఆ దీపం గుడ్డిది. అప్పాయమ్మ అవసరానికే దాన్ని మరీ తగ్గించేసింది. అందుచేత దేవుడికి ఆమె ముఖం కనబడలేదు. కళ్ళు మాత్రం తళతళా మెరుస్తున్నాయి. ఏటే అంటూ దేవుడు కదలాడేసరికి కాళ్ళకాడే అంట్లగిన్నెలు దడదల్లాడే. అప్పాయమ్మకి అలా టైంలో చప్పుళ్ళంటే చచ్చేసంత బెంబేలు, చచ్చే చచ్చేటంత బెంబేలు. చప్పున లేచి కూర్చొని చింకి తెరకి ఉన్న ఒక చింకిలోంచి అవతల పక్కకి చూసింది. అదృష్టం బాగుండి అవతల పిల్లలెవరూ లేవలేదు. రేవు చెబుతానులే అంటూ లేచిపోయింది. జుట్టు రేగిన పెట్టిన మెట్టకొప్పు వీడిపోలేదు. చెమటకు తడిసిన నుదుటి మీద కుంకం బొట్టు చెదిరిపోలేదు. మొహం తుడుచుకున్నప్పుడు పెట్టుకున్న కాటికి మాత్రం చెదిరిపోయింది. గెడ్డంతో బయట కరిచిపెట్టి రైక తడుగుపోతుంటే దేవుడు ఎడంచేయి పట్టుకుని గుంజాడు. అమ్మా అంటూ చతికిలబడింది. అప్పాయమ్మ ఒప్పుకోలేదు కానీ ఆమెకు ఏ నడుమో చాలా నొచ్చే ఉంటుంది. మరికొంతసేపు మళ్ళా బతిమలాడగా బయటకు పద సెవతాన్ అంటూ చప్పున ఒళ్ళొంచి లేచిపోయింది. ఎన్నెల ఈనాడంత బాగా లేదానాడు. ఎటు చూసినా నిద్రమత్తులో ఉంది లోకం. గుడిసెలో దీపం పెద్దది చేసి అవసరానికి కట్టిన తెరలు గిరలు తీసేసి దేవుడికి బయట తనకు లోపల పక్క వేసింది. పిల్లలకు కప్పిన చింకిగుడ్డలే చిరుగులు సరిచేసి కప్పింది. వచ్చి గుమ్మం దగ్గర వత్తిగిలి కూర్చుంది. వాళ్ళు కాపురం అంటూ ఆరంభించి 20 సంవత్సరాలు గడిచాయి. అమ్మ అయ్య ఒకరి తర్వాత ఒకరు పోయారు. అయ్య పక్కేసుకొని పడుకునే ముంజూరు చీడి అప్పుడు ఖాళీ అయ్యింది. ఒక మంచానికి సరిగా సరిపోతుంది ఆ చీడి. కానీ అయ్య మంచం అయ్యతోనే పోయింది. దేవుడు నేల మీదే పడుకుంటాడు. అయినా గోనిగుడ్డ మీద విశాలంగా ఒక్కడే కాళ్ళు కొసంట జాపుకొని చింకి చీర ముక్కైనా పంపకాలు లేకుండా కప్పుకొని పడుకుంటే తల దగ్గర గుమ్మానికి చేరబడి అప్పాయమ్మ కబుర్లు చెబుతూ ఉంటే చల్లగా మెల్లగా తెరలుగా నిద్ర దిగివచ్చి కళ్ళు మూస్తూ ఉంటే మనిషికి ఇంకేం కావాలి అనిపిస్తుంది దేవుడికి. కానీ ఆ మహాసుఖమైన ఆ రోజు లభించలేదు ఆ దేవుడికి. అప్పాయమ్మ నల్లుల కోసం వీపు తడుపుకుంటూ ఉంటే ఇప్పుడు చెప్పు అన్నాడు దేవుడు ఆమెకేసి ఒత్తిగిలి తిరుగుతూ. కొంచెంసేపు నల్లుల్ని వెతుక్కుంటూ నసిగి కొంతసేపు ఆ తర్వాత అంటూ మురిపించి మరి కొంతసేపు సిగ్గులు పోయాక అన్నది, రాత్రల్లా ఎడవకుండా ఒకే పక్క మీద నీతో పడుకోవాలనుందిరా అన్నది జాలిగా. మొదటి సగం స్పష్టంగా వినడం వల్లే రెండో సగం బోధపడింది దేవుడికి. ఇది జరుగుతూ ఉండగా మనిషిలో చైతన్యం తల నుండి పాదాలకు, పాదాల నుండి తలకు పరుగులు తీసినట్టు అనిపించింది. ఆ తర్వాత దేవుడి కంటి ముందు ఎన్నో బొమ్మలు స్పష్టంగా పరుగులెత్తాయి. అప్పాయమ్మ కాపురానికి వచ్చింది మొదలు నేటిదాకా వాళ్ళు ఒంటిగది గుడిసెల్లోనే అద్దెలుకున్నారు. 3 రాత్రుళ్ళు ఆ కొత్త రోజుల్లోనూ తప్ప ఏకాంతం ఎక్కడుంటుందో ఎరగరు. ఆదిలో అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములతో 10 మంది, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు తమ పిల్లలు వచ్చారు. ఇప్పుడు తమ పిల్లలే 10 మంది ఉన్నారు. అందులోనే అలాంటి చిన్న కొంపల్లోనే 3 జోడీలు 4 జోడీలు వంతులేసుకు సర్దుకున్న రోజులున్నాయి. పురుళ్లతో సంకటాలతో పిల్ల జల్ల కుమ్ములాటలతో మనుషుల మీద మనుషులు మంచం కింద మీద పక్కలేసుకున్న రోజులు ఉన్నాయి. ముందు వెనక భయంకరమైన అంటువ్యాధులతో పైన అడుగున నీళ్లు బురద ఓడుతూ ఉండగా ముడుచుకొని కూర్చొని వడవడ ఒడుగుతూ వెలిపిరికి తడుస్తూ గుడ్డ లేకుండా గడిపిన రాత్రుళ్ళు పగళ్ళు ఉన్నాయి. ఒంటి మీద గుడ్డ కానకుండా సగం నిద్రమత్తులో మళ్ళా నిద్రలేచి జాగరణాలు చేసి దీపాలు గప్చుప్పుగా ఆర్పేసి తప్పనప్పుడు బాగా తగ్గించేసి చీకటి తెరలు గోనె పరదాలు తడికెలు మంచాలు చాటున భయంగా బితుకుగా ఎవరో చెయ్యరాని వారితో ఏదో చెయ్యరాని పని చేస్తున్నట్టు అసహ్యాలు దిగమింగుకొని చల్లారని నరాల తీపులతో కుట్టే నల్లుల్ని ముసిరే దోమల్ని జుమ్ముమనే ఈగల్ని నలిపి కొట్టి తూలుకుంటూ పిల్లల రొచ్చుల్లో పెద్దల రోతల్లో చుట్టూరా కంపులే ఇంపుగా ఇంతకాలం జీవ వ్యాపారం సాగిస్తూ వచ్చారు వాళ్ళు.
దేవుడు ఎప్పుడూ గమనించలేదు. అయితే అప్పాయమ్మకు మనసులు ఉన్నాయన్నమాట. కడుతూ కడుతూ ఉన్న ఇళ్ల ముందు చూస్తూ నిలుచుండిపోయేది అప్పాయమ్మ. పెద్ద పెద్ద ఇళ్లను ఎంతెంత పెద్ద ఇళ్ళో అన్నట్టు చూసేది. ఒకసారి ఒక పెద్దింటి వారి భవంతికి సున్నాలు వేయడానికి వెళ్ళి 15 రోజులు అదే పనిగా దాన్ని వర్ణించింది. అందులో తన లెక్క కందని గదుల్ని, ఆ గదుల్లో ఉండే విలువైన అలంకారాల్ని, అతిమెత్తని పట్టుపరుపుల్ని, శుతిమెత్తని సోఫా సెట్లని, వాటి పరిశుభ్రతని, వాటన్నింటినీ అనుకూలంగా వాడుకోగల నాజూకైన మనుషుల్ని మళ్ళా మళ్ళా ఎన్నోసార్లు వర్ణించింది. ఇంకొకసారి ఓ పెద్ద ఇంటిని గురించి చెప్పి అందులో ఆడమనిషికి ఒక పెనివిటి, 2 పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరని చెప్పింది. తలుపులకు తాళాలు వేసుండే ఇళ్ళు, మనుషులు ఉండకుండా పాడుపెడుతున్న భవనాల గురించి ఆమె మాట్లాడినట్లేదు. ఏనాటికైనా 2 గదులు కమ్మల ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం చాలా పెద్ద కోరికని తెలుసుకుని అప్పుడు వదిలేసుకున్నట్టుంది. ఇప్పుడు ఆమెకున్న కోరికల్లా ఇదన్నమాట. జాలిగా, చాలా సానుభూతితో ఆమె కోరికను తీర్చే ఉపాయం కోసం అన్వేషించాడు దేవుడు. కానీ ఎంత వెతికినా దేవుడికి ఆనాడు ఏ ఉపాయమూ కనిపించలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ మాత్రం అవకాశం దొరక్కపోతుందా అనుకునేవాడు కొంతకాలం. ఇంతలో ఒకనాడు అప్పాయమ్మ హరీమనేసింది, అన్ని కోరికలకు అతీతంగా. దేవుడు కళ్ళు చెమ్మగిల్లకపోయినా ఒక దీర్ఘశ్వాసం విడిచాడు అప్పాయమ్మ జ్ఞాపకానికి. పేదతనం అంత ఘోరమైనది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు అనుకున్నాడు అప్పాయమ్మను తలుచుకుంటూ. పేదతనం అంత క్రూరమైనది ఇంకేముంది అనుకున్నాడు ఆ జంట తలంపు పడగా. ఆ సరికి నడుస్తున్న దేవుడు మెయిన్ రోడ్డును పడ్డాడు. మార్కెట్ రోడ్డుకి ఇరువెంకల భవనాలు విందులు కుడిచి విశ్రమిస్తున్న భూతాల పంక్తుల్లా ఉన్నాయి. ఆ టైంకి వెన్నెల పిండారి పోసినట్లుంది. నిర్మలమైన నీలాకాశంలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. రోజులాగే నగరం 3 సినిమా హాళ్ల కూడల్లో పచారీ పలహారాల శాలలు మూగుతున్నాయి. వాటి పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో వెన్నెలలు, విద్యుత్ దీపాల కాంతులు కూడా వెలవెలపోతున్నాయి. వాటి మధ్య అటూ ఇటూ ఎడంగా మనుషులు నీడల్లా వెలుతురు డాగుల్లో కదులుతున్నారు. ఈసురోమంటూ వచ్చిన రిక్షాలు ఇటు అటు కదిలి క్యూల్లో సర్దుకుంటున్నాయి. చూసి చూసి ఇంకా ఆశ లేదు, కాకలేదు అనుకున్నాక నూకరాజు దక్షిణ దిశగా బయలుదేరాడు. బయలుదేరే ముందు అతని మనసులో ఏమున్నా, బయలుదేరాక అతడిలో భూమి భూలోకం పట్టనంత కసి పోగులు పడుతోంది. అతడికి ఇలాంటి అనుభవాలు ఇంతకుముందు 2 ఉన్నాయి. ఒకసారి నెహ్రూ గారి పుట్టినరోజు పండక్కి ఆటలు వగైరా పోటీలు జరిగాయి. అప్పటికతడు 2వ ఫారం చదువుతుంటున్నాడు. వాళ్ళ డ్రాయింగ్ మాస్టారు మంచి చొరవగల మనిషి. నూకరాజుని ఇంకో 2 డ్రాయింగ్ పోటీకి పట్టుకుపోయాడు. అక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు, చాలామంది డబ్బున్న వాళ్ళ పిల్లలు. నూకరాజుకి డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సభా ప్రాంగణానికి ముందు ప్రైజులు వచ్చిన వాళ్ళందరినీ ముందు వరుసలో నిలబెట్టారు. టెర్లిన్ జుబ్బాల మధ్య నైలాన్ సాక్సు పంక్తిలో పచ్చగా మేగడ తరకల్లా నున్నగా ఉండే రబ్బరు బొమ్మల మధ్య నల్లగా మాసిన కాకీ నిక్కర్లో రంగు వెలసి తెగమాసిన చారల కమీజులో తన కళ్ళకు తానే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాడు. పంక్తిలోంచి బయటకు రాబోతే డ్రాయింగ్ మాస్టారు పడనివ్వలేదు. బహుమతులు ఇవ్వడం ప్రారంభమైంది. ఆనాటి అధ్యక్షుడెవరో తనకు గుర్తులేదు. ఎవరో పెద్దవాడే అన్నది గుర్తున్నది. ఆయన బహుమతులు అందుకునే వారిలో కొందరితో ఫోటోల్లో దిగుతున్నాడు. కొందరి బుగ్గల మీద చిటికలు వేసి చిరునవ్వులు నవ్విస్తున్నాడు. మరికొందరి తలల్లో చెయ్యి పెట్టి క్రాపింగు చెరుపుతున్నాడు. బహుమతి ఇవ్వడానికి ముందు వెనక ప్రతి వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. తన పేరు పిలిచారు. తను వెళ్లేలోగా పక్కవాళ్ళేదో అంటే వాళ్లతో మాట్లాడుతున్నాడు. చేతికందిన బహుమతి పుచ్చుకొని చిరునవ్వు మొహాన పులుముకొని తన వంక తిరిగాడు. అకస్మాత్తుగా అతని మొహంలో ఏదోలా అయిపోయింది. తనేదో తప్పు చేసినట్టు అనిపించగా షేక్ హ్యాండ్కై ముందుకు చాచిన చెయ్యి వెనక్కి తీసుకోబోయాడు నూకరాజు. చంకడం దేనికి, ముందుకే చాచాడు. అతని తత్తరబాటుని సానుభూతితో అర్థం చేసుకుంటున్నవాడిలా ఫోజు పెట్టాడు అధ్యక్షుడు. నమస్కారం నేర్పిస్తున్నవాడిలా నమస్కారం పెట్టి తను చేసిన నమస్కారాన్ని చిరునవ్వుతో అందుకుంటూ ఆ తర్వాత ప్రైజు కోసం చెయ్యి చాశాడు ఆ పెద్ద మనిషి. ఇంకొకసారి
ఒక స్నేహితుడిని ఇంట కూడా ఇలాంటిదే జరిగిపోయింది. ఆ రోజుల్లో తమ ఫుట్బాల్ టీంకి తాను గోలీ. కెప్టెన్ ఒక బ్రాహ్మణుల అబ్బాయి. ఆ వేళ ఆట అయిపోయాక మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికేసి నడిచారు. వీధి గుమ్మం దగ్గర నిలబడి అతనేదో చెప్పుకుపోతున్నాడు. తనకు విపరీతమైన దాహం అవుతోంది. పక్కనే ఉన్న వాళ్ళ చిన్న తమ్ముడిని పిలిచి నీళ్లు తెమ్మన్నాడు. నిమిషం తర్వాత లోన వాళ్ళ అమ్మగారి గొంతు వినిపించింది, నీళ్ళెవరికిరా అని. గోలీ నూకరాజుకని తెలుసుకున్నాక ఆ గ్లాస్ అక్కడ పెట్టి చెంబుతో తగలడు అంటోంది గట్టిగానే. స్నేహితుడు ఏదో చెబుతూనే ఉన్నాడు. మళ్ళా కలుస్తా అంటూ తను కదిలిపోయాడు. నీళ్లు నీళ్ళంటూ అరిచే అరుపులు అంత దూరం దాకా వినబడుతున్నా తను తిరిగి చూడలేదు. మరీ చిన్న వయసులో జరిగిన మొదటి సంఘటన అంతగా అతన్ని గాయపరచలేదు. వయసు వచ్చాక జరిగిన రెండవదాన్ని అతడు క్షమించగలిగాడు. దీనిని మాత్రం అతడు ఎంత ప్రయత్నించినా హరాయించుకోలేకపోతున్నాడు. నూకరాజు పుట్టింది పూరి గుడిసెలోనే. కానీ అతడికి పెంకుటిళ్ళ వాళ్ళు, భవనాల మనుషులతో స్నేహాలు పరిచయాలు ఉన్నాయి. చదువు సగంలో ఆగినా ఈ ఏడో వచ్చే ఏడో మెట్రిక్ పరీక్షలకు కూర్చోబోతున్నాడు. అతని స్నేహితుల్లో క్లబ్బు మెంబర్లు, భజన పార్టీల వారే కాక కాబోయే రౌడీలు, కాగల లోకల్ పొలిటీషియన్సు, హోటల్ ప్రొపరేటర్లు, సినిమా యజమానుల కొడుకులు ఉన్నారు. అతడికి ఒక ఫ్యాక్టరీలో చిన్నదే అయినా మంచి ఉద్యోగం ఉంది. అతడికి ఆడవాళ్ళంటే అమితమైన గౌరవం ఉంది. దేశమాత పేరు చెబితే అతడికి ఒళ్ళు పులకరిస్తుంది. గాంధీ, నెహ్రూలంటే అతడికి దేవుళ్ళు. జవహర్లాల్ నెహ్రూ, జాన్ కెనడీ, క్రుష్చెవ్ 6 చేతులు 3 చేతులుగా కలిసి కరచాలనం చేయడం అతడు ఎన్నడూ మరవలేని దృశ్యం. నూకరాజుకు సంగీతం అంటే చాలా పిచ్చి. అతడి పాకెట్ మనీలో 3 వంతులు సినిమాలకే ఖర్చవుతుంది. నూకరాజు తాలూకు ఈ రకం స్వభావం ఇరుగు పొరుగులకు ఎంతో ముచ్చట గలిపేదో అతడి తల్లికి అంత భయం కలిగించేది. అతడి తండ్రి ఆ వయసుకే పక్కా తాగుబోతు. అతడికి 50 ఏళ్ళు నిండకముందే 100 ఏళ్ళు చెల్లిపోవడానికి అదో కొంత కారణం. అతడికి అన్నలిద్దరూ తండ్రంత మనుషులు కారు, కానీ అంతో ఇంతో తాగి హరాయించుకోగలరు. నూకరాజుకు అటుకేసే మనసు పోకపోవడం ఆ తల్లికి ఏదోలా కనిపించేది. ఇంతలో పాకిస్తాన్ దాడి వచ్చింది. నూకరాజు పిచ్చెత్తినవాడిలా తయారై శ్రమదానం, రక్తదానం అంటూ చివరకు ప్రాణదానానికి సిద్ధపడ్డాడు. తల్లి తుళ్ళిపడి కళ్ళు తుడుచుకొని ఒట్లు సత్యాలు వేసి ఉరిపోసుకుంటానని బెదిరించింది. చివరకు హోంగార్డుల్లో చేరడానికి ఒప్పుకుంది. ఎందుకైనా మంచిదని 3వ మేనమామకు కబురు పెట్టి అతడి కూతురు ముచ్చాలమనిచ్చి పెళ్లి చేయించింది. పిల్ల పల్లెటూరుదని గునిసినా పిల్లను చూశాక, అంతకన్నా ఆమె పెద్ద కళ్ళను చూశాక మరి మాట్లాడలేకపోయాడు నూకరాజు. పెళ్ళైన 6 నెలలకు అమ్మడు పెద్ద మనిషి అయ్యింది. తర్వాత కొన్నాళ్ళు ఒళ్ళు ఆరాలన్నారు. ఈలోగా పాకిస్తాన్ బెడద చల్లారింది. హోంగార్డుల్లో చేరాక దేశభక్తిని కూర్చిన అతని అభిప్రాయాలు మారాయి. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళడం, తిరిగి రావడం, వార పక్ష మాస పత్రికలు చదువుకోవడం, క్లబ్బుకు వెళ్ళడం కూడా మానుకున్నాడు. రాత్రిళ్ళు ట్యుటోరియల్ కాలేజీలో చదవాలనే ప్లాను, డబ్బు వెసులుబాటు కాక ప్లాను రూపంలోనే ఉండిపోయింది. 3 నెలల క్రితం కార్యమైంది. ఆనాటి రాత్రి నుంచి ఆ మాటకొస్తే అంతకు ముందు నుంచే ఎన్నో రాత్రింబవళ్ళు అతడి ఆలోచనలన్నీ ఒకే సుఖం కోసం కలలు కన్నది. అప్సరా హోటల్లో 6వ అంతస్తు గది కాదు, అంతంత మాత్రమైన శుభ్రమైన లాడ్జింగ్ హౌస్లో మారుమూల గదైనా పర్వాలేదు, అమ్ముడితో ఒక్క రాత్రి. దానికోసం 3 నెలలుగా ముష్టి కోరికలు కూడా ఎన్నెన్నో చంపుకొని డబ్బు మూటకట్టాడు. 3 నాళ్లుగా అమ్మడితో శతపోరి దాని మొదలు సంపాదించాడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఒక రాత్రి వాళ్ళు గైర్హాజరు వరకు కళ్ళు మూసుకునేటట్టు పెద్దలను గిగురించగలిగాడు. ఇంత చేయగా చివరికి జరిగిందేది ఇది. ఊరు చివర ఊడలమర్రి నీడలో మున్సిపల్ ఆసుపత్రి గేటు దగ్గరికి వచ్చాక నూకరాజుకు తెలివి వచ్చింది. తుళ్ళిపడి వెనక్కి చూస్తే అమ్మడు వెంటే ఉంది. అలాంటి వేళ్ళప్పుడు అట్టి చోట ఆడ మగ జంట కనిపిస్తే ఏ రిక్షావాలా అయినా గంట మోగిస్తాడు. అలా గంట మోయించాడని మొదట కోపం వచ్చినా అతడి తప్పే ఉంది. అందులో ఎక్కి కూర్చున్నాడు నూకరాజు. అమ్మడి స్పర్శతో పూర్తిగా ఈ లోకంలోకి వచ్చిన నూకరాజు వెంకటేశ్వర టాకీస్కి పోని అన్నాడు వెనక్కి చేరబడుతూ. వెంకటేశ్వర టాకీసే కాదు, కనకదుర్గ ప్యాలెస్ కూడా హౌస్ఫుల్. క్షణకాలం నూకరాజు కోపానికి అవధులు లేకపోయాయి. కానీ ఎవరి మీద? ఆకలేస్తున్నదా అన్నాడు అమ్మడితో. అతని మాట కోసమే ఒళ్ళంతా చెవులు చేసుకున్నట్టు, అతని చూపు కోసమే చెవులంతా కళ్ళు చేసుకున్నట్టు
అని నువ్వు తింటే తిను అంది బతిమాలుతున్నట్లు. ఆ పిల్ల కళ్ళల్లో జాలి, ఆ మాటల్లో కళ్ళల్లో ఆతృత నూకరాజు గుండెలు తోడేశాయి. పద అంటూ పెట్రోమాక్స్ లైట్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఓపెన్ ఎయిర్ హోటల్లోకి దారితీశాడు. ఉడిపి శ్రీకృష్ణ విలాస్ వీలైతే ఎయిర్ కండిషన్ రూమ్లో దంపతులు ఏకాంతంగా కూర్చొని చేయదలిచిన భోజనం అది. కనకదుర్గ టీ షాపులో కుళ్ళు కాలువ పక్కన ఎగుడు దిగుడు బెంచి ఏకైక ఆసనంగా, నీటికి తడిసి ఎండకు ఎండి బీటలు వారి నల్లబడి మొదటి ఆట రషి తర్వాత బురద బురదగా ఉన్న టేబుల్ మీద అంచులు విరిగి సొట్టలు చేరిన ప్లేట్లతో పలహారంగా మారింది. అల్లంత దూరాన 3 ఛాయ్ 6 చేయించేసుకుని తాగుతున్న రికామేశ్వరికి ఎందుకో పగలబడి నవ్వుతున్నారు. ఏదో విధంగా వాళ్ళతో తగువ చేసుకుని ఒక్కరినిద్దరినైనా చావదన్నతే మనసు తేలిగ్గా అనిపిస్తున్నది నూకరాజుకి. బిల్లు చెల్లించి బయటకు వచ్చాక కావాలని వాళ్ళ ముందు నుంచి నడిచాడు నూకరాజు. ఒకరిద్దరు అమ్మడి వంక వెకిలి చూపులు చూశారు. రాని నా ఒక్కళ్ళనో ఇద్దరినో ఇవాళ సఫా అనుకుంటూ ముందుకు సాగాడు. వాళ్ళు ఎందుచేతో ఆ జంట వెంటపడలేదు. వెన్నెల పిండారబోసినట్లున్నది. రోడ్డుకి 2 పక్కల ఇళ్ళు నిద్రపోతున్నాయి. రోడ్డున పడ్డ నూకరాజు వెంట అమ్మడు నీడలా నడుస్తుంది. ఒకచోట అరుగు మీద మనుషులు మందల్లా పడుకున్నారు. ఇంకో చోట పేవ్మెంట్ మీద బారులు తీరి పడుకున్నారు. ఎదురుగా మేడ మీద లైట్ ఇంకా వెలుగుతోంది. తూముగట్టు మీద ముష్టివాడు ఏదో మాట్లాడుకుంటున్నారో మాటలు ఆపేశారు. వాళ్లకు ఇల్లంటూ ఉండదు, ఎలా బతుకుతారో అనుకున్నాడు నూకరాజు. ఇలానే కుక్కల్లా. నూకరాజు తుళ్ళిపడ్డాడు మనసులో. వేలకు వేలు జనం బతుకుతున్నారు ఈ నగరంలో. చెట్ల కింద సంసారాలు, గట్ల మీద వంటలు, వడ్డనలు, వానొస్తే వరదొస్తే కనబడ్డ అరుగులు ఎక్కుతారు. కరకర ఎముకలు కొరికే చలిలో, జరజర వర్షంలో కురిసే మంచులో, భగభగా మండి మసి చేసే ఎండల్లో నీడంటూ లేని బ్రతుకులు. వెళ్ళండి, లే ఇక్కడ కాదు అంటూ కుక్కల్ని తరిపినట్టు తరుముతారు. బురదలో రొచ్చులో దీపాలు లేని బతుకులు. దుప్పట్ల ముసుగులు, పక్కవాళ్ల రెప్పల బరువులు తప్ప మరుగుల్లేని చీకటి కాపరాలు. జాలి కలగడానికి బదులు కోపం వస్తోంది నూకరాజుకు. ఏదో సినిమాలో ఎక్కడో ఎవరో జనం రోతకి, అన్యాయానికి, హింసకు విరగబడి తిరగబడ్డం చూశాడు. ఈ జనం మాత్రం ఎన్నాళ్ళైనా ఇంతే. పందులకు బురత రోత కాదన్నట్టు అనుకున్నాడు మనసులో. రయ్యమంటూ ఓ లారీ దూసుకుపోయింది. ఒక షోకైన కారు స్లోగా మలుపు తిరుగుతోంది. అందులో తెల్లని చీరలో అతి తెల్లని ఆడపిల్ల కెంపు రంగు రవికి వేసుకుని మలుపులో ఉరిగిపోతూ కూర్చుంది. నల్లటి ఆమె తలకట్టులో తెల్లటి మల్లెలు. నిశ్చయంగా లాడ్జి నుంచో లాడ్జికో అయ్యుండాలి. దూరాన 3 సినిమా హాళ్ల మొగలో 3 హాళ్ళు పెద్ద రాక్షసి పొయ్యి తాలూకు 3 పుక్కిళ్లలా ఉన్నాయి. నూకరాజు వాటిని సమీపించే వేళకు చంద్రుడు నడినెత్తిన నిలిచి వెన్నెలలు కురిపిస్తున్నాడు. నూకరాజుకు ఊరు సొంతం కాకపోయినా హాళ్ళు కొత్తవి కాదు. ఆ 3 హాళ్లలోని జనం ఎప్పుడూ కిక్కిరిసి ఉంటారు. వాళ్ళు వేసుకున్న మురికి గుడ్డలు వాళ్ళకి పట్టవు. వాళ్ళకు కారుతున్న చెమటలు వారికి ఏమాత్రమూ తెలియవు. వాళ్లను కుడుతున్న నల్లుల వల్ల బాధ వాళ్ళు ఎరగరు. వాళ్ళు గుర్తించలేరు. ఎదురుగా తెర మీద పెద్ద మేడలు. వాళ్ళు చూసే బొమ్మల్లాగే నిజమైనవి కావా మేడలు. అందులో అందాల కన్యలు మేకప్పులు విప్పితే వాళ్ళ పెళ్ళాలకు అమ్మమ్మలు, నాయనమ్మలును. వాళ్ళు పాడే మధురమైన పాటలు వాళ్ళు పాడలేదని తెలిసి వాళ్లే పాడినట్లు భ్రమ. జరగని కథలు జరిగినట్టు నమ్మడం, లేనిపోని మమతలు ఉన్నట్టు కన్నట్టు నటన. తెర మీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను కూడా మాయగా చూపిస్తారు మాయ వెధవలు. జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోరికలు ఊహలలో కదిలినా ప్రమాదమే. అందుచేత పెద్దవాళ్ళు పిల్లల్ని ఉత్తుత్త కబుర్లతో మభ్యపెట్టినట్టు, ప్రజల్ని ప్రభువులు మాయవాగ్దానాలతో మోసగిస్తున్నట్టు కొందరు మాయగాళ్ళు జనంని మాయ అనుభవాలతో మోసగిస్తున్నారు. జనం మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు ముడుపులు కూడా చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు బ్లాక్ రేట్లలో చెల్లించడానికి కూడా వారు సిద్ధం. మోసగిస్తున్నారంటే వాళ్ళది తప్పు కాదేమో. జనాలకు కలేజాలు లేవు. ఉంటే ఉత్తుత్త మొగుడు పెళ్ళాలు ఉత్తుత్త శోభనపు గదుల్లో బొత్తిగా ఉత్త దొంగచూపులు చూస్తున్నారని తెలిసి చొంగలు గార్చుకుంటూ ఈలలు వెయ్యరు.
నూకరాజు కోపం ఈ విధంగా సినిమా చూసేవారి మీద, సినిమా తీసేవారి మీద, దానిని తీయించేవారి మీద, దానిని చూపించేవారి మీద అంచెలంచెలుగా పెరుగుతున్న సమయంలోనే అతడు సరిగ్గా సినిమా మొగ సెంటర్లోకి వచ్చాడు. దేవుడు కూడా సరిగ్గా ఆ వేళకే అక్కడికి వచ్చాడు. ఏం బుల్లే, ఏ ఊరు అన్నాడు దేవుడు. నూకరాజు చెహరా చూస్తే బుల్లే కలుపుగోరుగా కనిపించింది దేవుడికి. అమ్మడు దేవుణ్ణి గుర్తించలేకపోయింది. ఎవరది అన్నది మెరిసే కళ్ళతో. మీదే, మీదే ఊరు. నూకరాజు వంక చూడబోయి మానుకున్నాడు దేవుడు. మాదా, అనకాపల్లి అని. మీరెవరు అంది అనుమానంగా. అప్పటికి నూకరాజు ఇటు తిరిగాడు. ఈ లోకంలోకి వచ్చిన దేవుణ్ణి పోల్చుకోలేకపోయాడు. మీరు అలా లాడ్జింగ్కి రాలేదా? నాను ఆ లాడ్జింగ్లోనే పని చేస్తున్నాను అని తనకేసి చూస్తున్న నూకరాజుతో, పాపం నీకు రూము దొరకలేదా అనబోయి, నీకా బొట్టే ఏమవుద్ది అన్నాడు అలవాటుగా. అంతే. నూకరాజుకి ఆ ప్రశ్నలో అమాయకపు ఆప్యాయతకు బదులు అనుమానపు అన్వేషణ కనిపించింది. దాని వెనక ఒంటిగంటి గుమాస్తా గొంతుతో కాక కంటితో అడిగిన ప్రశ్న కోటి గొంతులతో ప్రతిధ్వనించినట్టు అనిపించింది. ఏం బుల్లే, వాక్యం పూర్తి కాకముందే టాప్ మంది దేవుడి దవడ. లాంజా కొడక, నా ఆడదాంతో మాట్లాడవలసిన అవసరం నీకేందిరా అంటూ ఆ స్లోగన్ ఇచ్చిన ఊతంలో ఉద్రేకం పెంచుకొని టాప్ టాప్ దాబ్ దాబ్ అంటూ దేవుణ్ణి ఎడా పెడా మోదుతూ ఎక్కడ తగులుతుందో చూడకుండా బూటికాలతో అమాంతం ఉరికాడు కమీజు పట్టి ఎత్తుతూ. లంజా కొడక, ఏమనుకున్నావురా నీ మనసులో రొప్పడం ఆరంభించాడు. క్షణకాలం దిమ్మురిపోయిన షాపుల వాళ్ళు, రిక్షా జనం మైకం వీడి పరిగెత్తడం ఆరంభించారు. ఆ పిల్ల చిన్న బొంగురు గొంతుతో ఓలమ్మో చంపేస్తాడు, మా బావ చంపేస్తాడు, ముసలుడు చచ్చిపోతాడు అంటూ గజగజ ఉడికిపోతూ ఏడవసాగింది. ఈలోగా చుట్టూ మూగిన జనం ముసలిదేవుణ్ణి పడుచు నూకరాజు చేతుల నుంచి తప్పించి అతడి బారి నుంచి రక్షించి అతడికి దూరంగా చేశారు. నూకరాజు నున్నటి క్రాఫింగ్ చెరిగిపోగా, కమీజు చిరిగిపోగా, రిస్టువాచి గొలుసు జారిపోగా వాటిని సరిచేసుకుంటూ అరుస్తున్నాడు. లంజా కొడక, నీ నెత్తురు తాగుతా, నీ ప్రాణం తీస్తా. ఆడది రోడ్డు మీద కనిపించినంత మాత్రాన లంజైపోద్దిరా? అది నీ లాడ్జికి వచ్చినంత మాత్రాన లంజే? గొప్పోడు లంజం తెస్తే సంసారి మొగుడుతో వచ్చినా లంజా? నీది లంజం లాడ్జా? నిన్ను, నీ గుడ్డి కంటి గుమాస్తాన్ని, నీ లంజం లాడ్జ్ ప్రొపరేటర్ని ఒక్క దెబ్బతో సఫా చేస్తాను, ఒక్క గుద్దుతో సరి. నూకరాజు చుట్టూ మూగిన జనం ఏ కారణం వల్ల అనుకున్నారో నూకరాజుది తప్పు కాదనుకుని ఉండాలి. రావాకులా అల్లల్లాడిపోతూ వచ్చి అల్లంత దూరం నుండే, బావా రా వెళ్ళిపోదాం, నా మాటిని ఈ ముసలోడితో ఏటి, రా వెళ్ళిపోదాం అంటూ బతిమాలే అమ్మడిని చూశాక వాళ్ళ అనుమానాలు పూర్తిగా పోయి ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన మనిషి అక్కడ ఒక్కడూ లేకపోవడం, ఒక్క మాటకు దేవుడు నోరు విప్పి బదులు చెప్పకపోవడం దేవుడిదే తప్పై ఉంటుందనే ఊహకు బలమిచ్చి ఉండాలి. ఆ కాడికి పోనీ అదే పోయాను ఎల్లవయ్యా, ముసలోడిని ఎప్పటికే సగం చంపేసినావు, ఇంక నీ దారినెళ్ళు అన్నాడు నడికాలం మనిషి. ఆడు ముసలోడా, ఆడు తారుపుగుల్ల నాయాలు తప్పుడు లంజా కొడుకు అంటూ నూకరాజు ఉద్రేకం పెంచుకున్నాడు. ఈసారి సాహసించి అమ్మడు అతని చెయ్యి పట్టుకుంది. ఇంతలో ఇంటర్వెల్. జనం నలుప్రక్కల నుండి వచ్చి చల్లగా ముంచేశారు. కనుమూసి తెరిచేలోగా వాళ్ళు పెద్ద జనసందోహంలో నడుములో ఉన్నారు. మూడు సినిమాలకు 5-10 నిమిషాల తేడాతో ఒకే సమయంలో ఇంటర్వెల్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ తేడా తగ్గి 3 హాళ్ల జనం ఒకేసారి షాపుల మీద పడతారు. అలాంటప్పుడు సోడాల కీచు శబ్దాలతో, టీ దుకాణాల క్యాన్వాసులతో, పచారీ షాపుల పకోడీ అరుపులతో రాసుకొని తోసుకొని సిగ్గులు బిడియాలు విడిచి రోడ్డు ఖరాబు చేస్తూ తింటూ తాగుతూ బొమ్మలకేసి మనుషులకేసి ఆకలిగా చూస్తూ తమలో తాము చూసుకునే వేళ ఎవరికి వాళ్లే ఏం మనుషులో అనుకోవడం జరుగుతుంది. అలాంటి వేళ అట్టి జనాలకి అవతల వంక ముసలిదేవుడు దిమ్మెక్కిన తలతో, తిమ్మిరెక్కిన శరీరంతో, అక్కడక్కడ మంటలు పోట్లుగా ఒక్కడే ఒక అరుగు మీద చతికిలబడి ఉన్నాడు. మూకలు పలచబడే వేళకు ఎవరో ఇచ్చిన సోడా తాగి, ఇంకెవరో వెతికి తెచ్చిన గుడ్డలేరుకొని, ఇంకెందుకో గుబులుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ
దెబ్బలపై దెబ్బలతో దుఃఖాలతో శోషిల్లుతున్న కట్టె నీడ్చుకుంటూ లాడ్జింగ్ కేసి నడుస్తున్నాడు. ఆ రెండో వంక ఆ జనానికి అల్లంత దూరాన ఎదురుగా వస్తున్న ఖాళీ రిక్షా నాపి ఆ కుర్రది కుర్రాడు అందులో ఎక్కి కూర్చున్నారు. అమ్మడికి అక్కుర్లు బుక్కుర్లుగా వస్తున్న దుఃఖం ఆగడం లేదు. నూకరాజు ఆమెని ఊరడించడంలో లేడు. ఒక చేత ఆమెను పొదువు పట్టుకుని ఇంకో చేత నీటుగా మడిచిన జేబురుమాలుతో చిట్లిన తన పెదవిని అద్దుకుంటున్నాడు. రిక్షా వెన్నెల్లో దూరమైంది. ఇది కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 13 డిసెంబర్ 1968లో ప్రచురించడం జరిగింది. వినారుగా, ఈ కథలో ప్రతి వాక్యం, ప్రతి పదం నిర్దిష్టమైన భావ ప్రకటనలు చేస్తాయి. ఇంతకు మించి మాస్టారి కథ మీద మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ ఈ కథకి సీక్వెల్గా నాకు అనిపించింది, దేవుడి మనవడో నూకరాజు కొడుకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కీముల్లో ఇచ్చే ఇళ్ల కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్నారేమో, అది కొనసాగుతున్న కథ ఏమో అనిపించింది. థ్యాంక్స్ వెరీ మచ్ ఈ కథ ఓపిక్గా విన్నందుకు.